ప్రజెంట్ మన పాలిటిక్స్లో చూసుకుంటే విజయసాయి రెడ్డి ఒక 40 ఇయర్స్గా వైఎస్ఆర్సీపీ పార్టీకే అంకితంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆయన మాత్రం ఇవాళ రాజీనామా చేయడం జరిగింది మార్నింగ్. అది చూస్తే చాలామంది షాక్ అయ్యారు. అదేంటి మీకు మంచి పొజిషన్ వస్తుంది కదా, నెక్స్ట్ టైం గెలిచిన పక్క మీకు మీ హోదా మీకు ఖచ్చితంగా ఉంటుంది కదా అంటున్నారు. సో ఆయన రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు గుర్తుందో లేదో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఈ రోజుతో వైసీపీ పార్టీ మొత్తం పాతాళానికి తొక్కేస్తున్నా, అది ఇంకా ఉండదు అని క్లారిటీగా ఒక మాట చెప్పారు. అండ్ ద సేమ్ టైం ఇటు నారా లోకేష్ గారు నేను రెడ్ బుక్ ఒకటి పెట్టాను, అందులో కొంతమందిని నేను రాసుకున్నాను, రౌండప్ చేసుకున్నాను, వాళ్ళెవరూ కూడా అసలు కంప్లీట్గా అసలు వైసీపీ పార్టీ కూడా మ్యాక్సిమం ఉండదు అని ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు అదే స్ట్రాటజీ అప్లై చేస్తున్నారని క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే జగన్ గారు A1 అయితే విజయసాయి రెడ్డి గారు A2, ఇద్దరు ఏ పని చేసినా అట్లాంటి పనులే కలిసి పాలు పంచుకొని ఆయన డబ్బులు తీసుకొస్తే ఈయన సూట్ కేసులు తీసుకొచ్చే అంత దోస్తీ ఉంది వీళ్ళిద్దరికి. సో అంటే ఇప్పుడు ఒక నమ్మకంగా ఒక వ్యక్తి ఉంటారు కదా ఎవరికైనా. సో జగన్ గారికి ఒక నమ్మకంగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అయితే విజయసాయి రెడ్డి గారిలో గొప్ప విషయం ఏంటంటే ఆయన అంటే ఎన్ని పనులు చేసినా అంటే డబ్బులు దోచుకోవడంలో కానీ, ఇన్వెస్ట్మెంట్లు తీసుకోవడంలో కానీ, కమిషన్లు తీసుకోవడంలో కానీ ఎన్ని పనులు చేసినా అటు పబ్లిక్లో మీటింగ్లు ఏమైనా జరిగినప్పుడు కానీ నోరు తెరిచి అటు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇటు చంద్రబాబు గారిని కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి విమర్శలు అయితే ఆయన చేయడు. సో వైసీపీ నాయకుల్లో ఉన్న ఒక చెడ్డ నాయకుడే కానీ బట్ ఆయనకున్న మంచి క్వాలిటీ అది, ఎవరిని విమర్శించకపోవడం. బట్ కొంత అంటే ఆయన రాజకీయంగా ఆయన స్టెబిలిటీ ఉందన్నమాట, జనాలు ఫాలోయింగ్ ఉంది, అటు నెల్లూరు సైడ్ మంచిగా అంతా ఆయనకంటే ఒక రేంజ్ ఉంది. సో అయితే ఇప్పుడు అసలు ఆయన రాజీనామా చేసేంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇంకా గట్టిగా ఇంకో 10 ఏళ్ళైనా ఆయన రాజకీయాల్లో బాడీ స్టెబిలిటీ సహకరిస్తుంది, మరి ఇప్పుడే రాజీనామా చేయాల్సిన అవసరం చాలా బాధపడుతున్నారు అనమాట. సో ఎవరన్నా ఏజ్ అయిపోతే రిటైర్మెంట్ ఇస్తారు, కానీ నేను ముందే రాజీనామా చేస్తున్నా అని చెప్పంగానే అటు వైసీపీ శ్రేణులందరిలో కూడా ఒక గుబులు పట్టుకుంది. సార్ మీరు వెళ్ళిపోవడం ఏంటి, మీరు వెళ్ళిపోతే మాకు ఇప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, జగన్ గారికి తోడుగా నమ్మకంగా ఎవరు ఉంటారు, మీలాంటి వాళ్ళందరూ ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారనమాట. మరి అయితే అసలు దీని వెనకమాలున్న ఆంతర్యం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని ఒక రోజు మొదలు పెట్టారు కదా. సో ఆ కాకినాడ పోర్టులు వాటికి సంబంధించి అయితే విజయసాయి రెడ్డి గారు అల్లుడు ఆయన ఇందులో ఉన్నాడు, అంటే ఆ కాన్స్పిరసీలో ఉన్నాడు ఆయన అని తెలుస్తుంది. సో ఇప్పుడు ఆయన లాగితే మొత్తం డొంకంతా కదులుతుందని చెప్పి సో ఇప్పుడు మెల్లగా ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఎవరెవరైతే వైసీపీ పార్టీ ఉన్నారో వాళ్ళందరూ మెల్లగా బయటకు వచ్చేస్తున్నారు అనమాట. సో మరి విజయసాయి రెడ్డి గారు సైతం ఇప్పుడు బ్యాడ్ నేమ్ రాకూడదు, సో ఇప్పుడు దాకా బాగానే లాక్కొచ్చాం, ఎక్కడ మనం ఇబ్బంది పడలేదు, ఇప్పుడు దీనివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని చెప్పి సో బయటకు అయితే వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా పార్టీలో ఉన్నా లేకపోయినా ఆయన అందరికి తెలిసింది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన ఉండే, ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయన అరే నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా అతను ఎవరు పట్టించుకోరు. అంటే తనప్పుడు రాజకీయంగా అది ఆయన ఇప్పుడు రాజకీయంలో ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు టార్గెట్ చేస్తారు అనుకోవచ్చు. ఆ పార్టీలో కదా అసలు రాజకీయాల్లోనే లేకపోతే ఎవరు టార్గెట్ చేయరు కదా. సో అది ఎక్కడో ఒక భయం అయితే ఉంది ఖచ్చితంగా. ఎక్కడన్నా చిన్న ఇప్పుడు ఆ ఇష్యూలోంచి మనం లాగితే మనం ఎక్కడ బయటపడతాము, మనం బయటపడితే ఎక్కడ జగన్ బయటపడతాడు. సో ఇది మొత్తం ఒక పెద్ద తీగ అనమాట. సో ఒక చిన్న తీగ లాగినా మొత్తం డొంకంతా కదులుతుంది అన్నట్టు. సో అందుకని చెప్పి ఈయన కొంత గ్యాప్ తీసుకుని ఆలోచించి అందరితో సలహాలు మాట్లాడుకుని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసారనమాట. సో మరి ఏదేమైనా రాజకీయాలకు ఆయన దూరం అవడం అనేది చాలా ఆయన అభిమానులందరికీ చాలా బాధగా ఉంది. సో మరి ఇంకా ఆయన ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో పీస్ఫుల్గా లైఫ్ గడపాలని మనం కోరుకుందాం.